ఇంకా చాలా ఉంది నువ్వు తీసుకోవాల్సింది, ఇంకా చాలా ఉంది నువ్వు పొందుకోవాల్సింది, ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఎవరికైనా దేవుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉందా? నీ కొరకు నేను సిద్ధపరిచింది చాలా, కానీ నువ్వు చాలా విడిచిపెట్టావు. యోషువ కనీసం 35% అని చెప్పచ్చు, మీరు కనీసం 1% అన్నది తీసుకున్నారా? 1% అనేది తీసుకున్నారా? దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది మీరు కలిగి ఉన్నారా? ఎన్నవి దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవి, ఎన్నవి మీ కొరకు దేవుడు సమకూర్చినది, ఎన్నవి దేవుడు మీకు బలాన్ని, శక్తిని, అభిషేకాన్ని, సహాయాన్ని, ధనాన్ని, వ్యక్తుల్ని అన్నీ ఇచ్చినవి. మీరు ఇంకా స్వతంత్రించుకోకుండా యు స్టిల్ నాగింగ్, డ్రాగింగ్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఐహిక విచారము, ధనమోసము మనల్ని ఎదగనోకుండా చేస్తుందంట, మధ్యలో చంపేస్తాయంట. ఐహిక విచారం, ధనమోసం దేని గురించి ఎప్పుడు మాట్లాడబడింది? విత్తమాను ఉపమానం గురించి. యేసు ప్రభు విత్తమాను ఉపమానం గురించి, మనుషుల హృదయాల గురించి మాట్లాడుతూ, నేల మీద పడిన విత్తనము, రాతి మీద పడిన విత్తనము, మంచి నేలలో పడిన విత్తనము, త్రోవ మధ్యలో ఎవ్రీథింగ్ హీస్ బిన్ ఎక్స్ప్లెయినింగ్. అందులో చెప్పుకుంటూ రాతి మీద పడిన విత్తనం గురించి మాట్లాడుతూ, అది ఎదుగుతుంది కానీ వేరు తనలేకపోతుందంట. అది ముళ్ళ తోపల మధ్య పడింది. ముళ్ళ తొప్పల మధ్య పడింది చూసినప్పుడు ఆ ముళ్ళ తోపలో వాటిని అణిచేస్తుంది అంట. ముళ్ళు తొప్పల మధ్య చూసినప్పుడు దెర్ ఇస్ గ్రోత్ లేదని కాదు, గ్రోత్ ఉంది కానీ ఆ ముళ్ళు తప్పలు అణిచేస్తున్నాయి. ఆ ముళ్ళు తప్పల గురించి మాట్లాడుతూ చెప్తాడు, ఐహిక విచారము, ధనమోసములు. వాట్ ఇస్ దట్ ఈస్ కిల్లింగ్ యూ? ఐహిక విచారము, ధనమోసం. అందరూ చెప్పండి ఏంటది? ఈరోజు నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళకపోతున్నావు అంటే ఈ రెండు ఉన్నాయో చూసుకో. ఐహిక విచారం అంటే అక్కర్లేని బాధలు, అక్కర్లేని వేదన, అక్కర్లేని కార్యాలు. కొంతమందికి వారి సమస్య వాళ్ళకి చాలదంట, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వారి మీద కావాలంట. కొంతమందికి వారి గొడవలు వాళ్ళకి చాలవంట, వారి సవాళ్ళు వాళ్ళకి చాలవంట, అక్కర్లేని అన్ని మీద వేసుకుంటారంట. కొంతమంది తల్లుల ఆరోగ్యాలు చూడండి కృషించిపోతానికి కారణం ఏంటంటే డాక్టర్ దగ్గర వెళ్తారు, అమ్మా నువ్వు చింతించి ఏం చేపిస్తావమ్మా, చింతించద్దమ్మా, బరి అవుతామ్మా అంటారు. ఏం చేస్తాం బాబాయ్, మా పిల్లలు అంటే పిల్లల గురించి ఏంటి? చింత బట్టి ఏమైనా మారుతుందా? ప్రార్థన చేస్తే ఏమైనా మారుతుంది కానీ చింతిస్థలంలో మారదు.